మనం నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 10 రూపాయలు కనిపిస్తే ఏం చేస్తాం? టక్కున తీసుకుంటాం, జోబులో పెట్టుకుంటాం, మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాం. అలాంటి సందర్భాలు, అలాంటి సంఘటనలు మనకు చాలా ఉంటాయి. కానీ అరుదుగా జరిగిన సంఘటన ఏంటిదంటే, ఒక మహిళ, మున్సిపాలిటీకి సంబంధించిన మహిళకి 10 లక్షల రూపాయలు దొరికినాయి. కానీ ఆమె పైసా కూడా ముట్టుకోకుండా ఏం చేసిందంటే, మీరు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన వచ్చేసి పూణే నగరంలో జరిగిందండి. ఆమె రోజు పనింటి పారిశుద్ధ్యం, క్లీన్ చేయడం, రోడ్లని సాఫ్గా ఉంచడం అలాంటివి చేసుకుంటూ పోతుంటుంది కదా. అయితే ఆ చేస్తున్న క్రమంలో టక్కున ఒక బ్యాగ్ అనేది ఆమెకి దొరికితే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో లేదని కూడా మందులు, 10 లక్షల రూపాయల నగదు అనేది కనబడుతుంది. అక్కడ ఎటువంటి హడావుడి చేయకుండా ఆ బ్యాగ్ని ఆమె దగ్గరనే ఉంచుకొని ఆమె పని ఆమె చేసుకుంటూ పోతూనే ఉంది. కాకపోతే ఒక కంట కనిపెడుతుంది, కొట్టిన వ్యక్తి చుట్టూ దోలాడుకుంటుండే, అక్కడ తిరుగుతూ ఉండు, ఇంకా వాళ్ళని వీళ్ళని అడుగుతుండడం, ఈ బ్యాగ్ అడుగుతుండడం చేస్తున్నసరికి ఆ మహిళ కంటపడి ఇది అయితేనే కావచ్చు అని చెప్పేసి అతన్ని కలిసి అసలు ఏమైందని ఫస్ట్ వెంటనే డబ్బు దొరికిందని చెప్పకుండా, ఏమైందని అంటే నాది ఇట్లా బ్యాగ్ పోయింది, మందులు అలా అని బాగా బాధపడుతుంది అతను. అయితే ఈ మహిళ కన్ఫర్మ్ చేసుకుంది, ఇతనే పోగొట్టుకుందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని, బ్యాగ్ నాకే దొరికింది, నీ డబ్బు మందులు అన్నీ కూడా ఉన్నాయి, ఇయ్యరని చూపించేసరికి అతనికి ఏం చేయాలో, ఎలా కృతజ్ఞత చెప్పాలో, ఏ విధంగా తన ఒక సంతోషాన్ని తెలియజేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఏంటండి 10 లక్షల నగదు పోగొట్టుకున్న తర్వాత తిరిగి దొరకడం అనేది అది కలలోనే జరుగుతుందా అనుకున్న వ్యక్తి ఆ నగదు, ఆ డబ్బు తీసుకున్న తర్వాత సంతోషంతో ఆమెకి ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆమె వద్దు అన్నది. కాదు అమ్మ, నువ్వు నాకు అక్క లాంటిదానివి, చెల్లె లాంటిదానివి అని చెప్పేసి చీరతో పాటు కొంత డబ్బు ఆమెకి ఒక బహుమానంగా ఇచ్చి సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా అతను వెంటనే ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో తన ఫోన్తోని ఈ విషయాన్ని నేటిజన్లకు తెలియజేసిండు. ఈ విషయం తెలుసుకున్న నేటిజన్లు ఆమెని అంజు మానే అనే మహిళని కలవడానికి పోయి ప్రశంసించి, మీ యొక్క ఉదారమైన మనస్తత్వానికి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ సమాజంలో ఇంకా కూడా మంచి అనేది ఉన్నది అనే ఒక నమ్మకాన్ని కలిగించిన తల్లి నువ్వు అని చెప్పేసి ఆమెని ప్రశంసిస్తుంటే ఆమె సంతోషానికి అవధులు లేవు, ఇంకా మిగిలే ఉన్నదని ఈ ఒక్క వీడియో చూసిన తర్వాతకి నాకైతే అనిపిస్తున్నది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది అనేసి. కానీ మనకు కూడా అటువంటి ఏమైనా సంఘటన ఎదురైతే మనం కూడా అటువంటి ప్రయత్నమే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు వాళ్ళకి ఎంతో అవసరమై ఉంటుంది. ఏ ఒక్క రూపంలో మిస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా హెల్ప్ అన్నది ఖచ్చితంగా చేయాలి, వాళ్ళకి చేరేంత వరకు ప్రయత్నించాలని మింగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇలాంటి న్యూస్ చూడడం వల్ల, లేకపోతే ఇలాంటి న్యూస్ తెలుసుకోవడం వల్ల వాళ్ళ ఉన్న మానవత్వం అన్నది బయటకు వస్తుంది. ఇలాంటి వీడియోలు తప్పకుండా అందరికీ షేర్ చేసి, లైక్ అయితే చేసి, మనల్ని సబ్స్క్రైబ్ చేయండి.